అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు దేశీయ మార్కెట్స్పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. పలు దేశాలపై టారిఫ్ విరామ ప్రకటన, ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లు తగ్గించడం వంటి అంశాల ఎఫెక్ట్ మన సూచీలపైన కనిపించింది. అయితే పాజిటివ్గా అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు ఉన్నప్పటికీ మన స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 1400 పాయింట్లకు పైగా ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 400 పాయింట్లకు పైగా కొనసాగుతోంది. డాలర్తో కంపేర్ చేస్తే రూపాయి 51 పైసలు పెరిగి 86.18 వద్ద ట్రేడ్ అవుతోంది. సిప్లా, టాటా మోటార్స్, టాటా స్టీల్, హిందాల్కో, గ్రాసిమ్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. టీసీఎస్, ఏషియన్ పెయింట్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు దేశీయ మార్కెట్స్పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. పలు దేశాలపై టారిఫ్ విరామ ప్రకటన, ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లు తగ్గించడం వంటి అంశాల ఎఫెక్ట్ మన సూచీలపైన కనిపించింది. అయితే పాజిటివ్గా అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు ఉన్నప్పటికీ మన స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 1400 పాయింట్లకు పైగా ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 400 పాయింట్లకు పైగా కొనసాగుతోంది. డాలర్తో కంపేర్ చేస్తే రూపాయి 51 పైసలు పెరిగి 86.18 వద్ద ట్రేడ్ అవుతోంది. సిప్లా, టాటా మోటార్స్, టాటా స్టీల్, హిందాల్కో, గ్రాసిమ్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. టీసీఎస్, ఏషియన్ పెయింట్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.